నిజం చెప్తున్నా ప్రపంచంలో ఈ పిల్లవాడి కన్నా తెలివైన పిల్లవాడు ఉన్నాడని చెప్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఈ పిల్లవాడు చాలా ప్యాకెట్స్ ఆఫ్ పెన్స్ ని అలాగే 2 జెర్సీని అంతేకాకుండా చాలా బుక్స్ ని ఒక లగేజ్ అయితే ప్యాక్ చేస్తాడు. అలా అతను ఇంటి నుంచి బయటకు వచ్చి రన్ చేస్తుండగా మ్యాథ్స్ ని క్యాలిక్యులేట్ అయితే వేస్తూ ఉంటాడు. అంటే ఆ పిల్లవాడు ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కు ఎంత డిస్టెన్స్ ఉంది, ఒకవేళ నేను ఈ స్పీడ్ తో నడుచుకుంటే ఎంతసేపు తో రీచ్ కాగలను, ఎక్కువ దూరం నడిచే కొద్దీ మనిషికి రెస్ట్ అనేది కావాలి, ఆ రెస్ట్ నేను ఎంతసేపు తీసుకోవాలి, ఇలా క్యాలిక్యులేట్ వేస్తూ ఉంటే ఇలా ఆ పిల్లవాడు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే అప్పుడే వాచ్ ని చూస్తాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు వేసే క్యాలిక్యులేషన్ కి అక్కడ 10 మినిట్స్ అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా ట్రైన్ రావడానికి ఇక్కడ ఇప్పుడు కేవలం 22 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఆఖరికి ఎలాగోలా రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాడు. కానీ అక్కడ లైట్ మాత్రం ఎల్లో ఉంటుంది. ఏం చేయాలరా అని ఆలోచిస్తున్న టైంలో వెంటనే అతని జేబులో ఉన్న ఒక రెడ్ మార్కర్ ని తీసుకొని ఆ వైట్ లైట్ మీద రెడ్ గా దుద్దేస్తాడు. ఇక చాలా సింపుల్ గా వెనకలే ఉన్న బోగిలో ఆ పిల్లవాడి లగేజ్ అంతా ప్యాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ పిల్లవాడు ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తున్నాడు అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ కోసం మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. లేదు నేను మూవీ చూస్తాను అనుకుంటే కామెంట్ లో మూవీ టైప్ చేయండి, మూవీ నేమ్ వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.